మా ఇంట్లో అయితే తోటకూరని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరు కూడా ఇష్టంగా అస్సలు తినరండి. వాళ్ళకి తోటకూర అలవాటు చేయటానికి నేను ఫస్ట్ ట్రై చేసింది ఈ తోటకూర వడలు. చాలా అంటే చాలా టేస్టీగా కుదిరాయి. వీక్లీ వన్స్ అయినా చేసి పెట్టమని అడిగేంతలా వీటిని ఇష్టపడి తింటున్నారు. మరి సింపుల్ అండ్ టేస్టీ తోటకూర వడలు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఇలా ఒక కప్పు పచ్చెనగ పప్పును తీసుకోండి. ఈ పచ్చెనగ పప్పు వెయిట్లో వచ్చేసి 250 గ్రామ్స్ ఉంటుంది. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి అట్లీస్ట్ ఒక 2 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. మీకు అంత టైం లేదు అనుకుంటే కనీసం ఒక గంట పాటైనా నానబెట్టుకోండి. పప్పు త్వరగానే నానుతుంది, బట్ ఎక్కువసేపు నానితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇలా చక్కగా నీళ్ళు లేకుండా వడకట్టేసేసుకుని ఇందులోంచి కొంచెం పప్పు తీసి సపరేట్ చేసుకోండి. వడల్లో పప్పు అక్కడక్కడ తగులుతుంటేనే టేస్ట్ బాగుంటుంది. అండ్ మిగిలిన పప్పు అంతా కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుని ఒక స్పూన్ అల్లం ముక్కలు, ఒక స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు వేసేసి మిక్సీకి పల్సిస్తూ ఈ విధంగా కాస్త బరగ్గా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే వడలు అంతా టేస్టీగా ఉండవు. కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకుని ముందుగా తీసిపెట్టిన పప్పు కూడా ఇందులోకి వేసేసుకోండి. తర్వాత ఒక పావు కప్ అంతా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, ఒక కప్పుకి నిండుగా సన్నగా కట్ చేసుకున్న తోటకూర వేసుకోండి. తోటకూర అనేది మనం పప్పుని ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు వచ్చేట్టు చూసుకోండి, సరిపోతుంది. ఆకుకూర మరీ ఎక్కువ వేసేసినా టేస్ట్ బాగోదు, సో చూసి యాడ్ చేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం, పావు స్పూన్ పసుపు, ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ అయిపోయేట్టు విధంగా కలిపేసుకోవాలి. ఇందులోకి వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. మనం ఆకుకూరని కడిగి తీసుకుంటాం అండ్ పప్పు కూడా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇవి రెండు మిక్స్ చేసేసరికి మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది. ఇందులోకి బేకింగ్ సోడా లాంటివి యాడ్ చేయాల్సిన పని కూడా లేదు. జస్ట్ ఇలా కరెక్ట్ కన్సిస్టెన్సీలో పిండి కలుపుకున్నారంటే వడలు చక్కగా పొంగుతూ చాలా బాగా వస్తాయి. చూడండి, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత పిండి పక్కన పెట్టేసుకుని చేతులు నీట్గా కడిగేసుకుని తడి చేతులతోటి ఈ విధంగా వడ షేప్లో చేసుకోవాలి. రెగ్యులర్గా చేసుకునేలాగా అరిటాకు మీదో పాలిథిన్ కవర్ మీదో కాకుండా ఇలా అరిచేతులు తడి చేసుకుని చక్కగా ఇలా వడ షేప్ ఇచ్చేసుకున్నారంటే సింపుల్గా రెడీ అయిపోతాయి. చూడండి ఎంత సింపుల్గా వచ్చేసిందో. ఇప్పుడు దీన్ని మీడియం హీట్ ఉన్న ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ డీప్ ఫ్రై కూడా మీరు ఎక్కువ ఆయిల్ యూజ్ చేయాల్సిన పని లేదు. తక్కువ ఆయిల్లోనే ఈ వడల్ని ఫ్రై చేసుకోవచ్చు. ఇవి ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటాయండి. వడల్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ వడలు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా ఆయిల్ కూడా పీల్చుకోవు అండ్ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, జస్ట్ ఈ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లోపల వరకు ఈవెన్గా కుక్ అయ్యేట్టు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేశారనుకోండి పైన కలర్ వచ్చేస్తే తప్ప లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి. ఆకుకూర అనేది పచ్చివాసన తెలుస్తూ ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశారనుకోండి మీకు పర్ఫెక్ట్గా వడలు లోపల వరకు ఈవెన్గా కుక్ అవుతాయి. లైట్గా ఆనియన్స్ చల్లుకొని కొంచెం లెమన్ పిండుకొని వీటిని తింటూ ఉన్నారంటే అసలు ఎంత బాగుంటాయో. ఈవినింగ్ టైంలో చల్లటి వెదర్లో ఇవి వేడివేడిగా చేసుకొని తినండి, అద్భుతంగా ఉంటాయి. ఈ రెసిపీని ఇన్స్టాలో పోస్ట్ చేస్తే చాలామంది ట్రై చేసి హ్యాపీ ఫీడ్బ్యాక్ని కూడా షేర్ చేశారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ హ్యాపీ ఫీడ్బ్యాక్ని కూడా నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.